బ్రహ్మముహూర్తమునకు మీరు నాతో కలిసి వచ్చేసి ఆగదు. ఆహ్వానం బాగానే ఉంది. మీ అక్కయ్యకి నా శుభాకాంక్షలు. కాకపోతే 14 నుంచి 16 వరకు ముఖ్యమైన కేసు తాలూకు ఇన్ఫర్మేషన్ కోసం బాంబే వెళ్ళాలి. ఆ బాంబే ప్రయాణం వాయిదా వేసుకోవచ్చుకో. సారీ ఝాన్సీ, అదో పెద్ద కంపెనీకి సంబంధించిన కోర్టు వ్యవహారం, వెళ్ళకూడదు. అందుకే చెప్తున్నాగా, నా శుభాకాంక్షలు కూడా నువ్వే మీ అక్కయ్యకి అందజేయి. నేనెందుకు అందజేయాలి? ఝాన్సీ, ఇక్కడ ఎందుకు ఆపన్నావు? పక్కనేగా బస్ స్టాప్, నేను వెళ్తాను. నీ ప్రోగ్రామ్ ఏంటి వేళ? ఏముంది, ప్రతి ఆదివారం నా అలవాటు ప్రకారం నువ్వు మీ సీనియర్ లాయర్ జగన్నాథం గారింటికి వెళ్తావు. కాసేపు కబుర్లు చెప్పి ఆయనతో కాలక్షేపం చేస్తావు, అంతేగా? హలో సార్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. ఏమిటి సార్, రిటైర్ అయిన తర్వాత కూడా ఈ లా బుక్స్ చదవాలండి? ఈ పుస్తకాలే కదా ఓయ్ నన్ను ఎంతవాణ్ణి చేసింది. ప్రాక్టీస్ ఎలా ఉంది? ఏమిటి విశేషాలు, ఏమిటి సంగతులు? ఇంటికి వచ్చిన అతిథికి కనీసం టీ కాఫీ అయినా ఇవ్వకుండా విశేషాలు అడగడం చాలా అన్యాయం. థ్యాంక్ యూ రాధా, నా రాక తెలుసుకుని టీ ఏర్పాటు చేసినందుకు. హౌ ఆర్ యు? ఫైన్. హౌ మచ్ ఫైన్ అని అడక్కు. 100 రూపీస్ ఫైన్ అనొచ్చు, నీ దగ్గర వసూలు చేయొచ్చు. తీసుకోండి. నేను నాటివేనా, కానీ నేను ఇచ్చింది మాత్రం బ్రూక్ బాల్ టీ. మేమెంత లాయర్స్ అయినా నీతో మాట్లాడడం చాలా కష్టం. అన్నట్టు దినకర రాత్రి ఇక్కడే ఫోన్ చేస్తాడు కనుక అయ్యర్తో చెప్పి స్పెషల్స్ ఏమైనా చేయించు. ఫోన్ చేసేది మీరే అన్నయ్య కనుక, మీరిద్దరు లాయర్స్ కనుక అన్న వడ్డించి ఇండియన్ లా ఇగురు పీనల్ కోడ్ పులుసు చేస్తే చాలు. ఇదిగో, మా అక్కకు పెళ్లి కానుక చిచ్చర బ్రహ్మాండంగా ఉండాలి. నేను సెలెక్ట్ చేస్తాగా, చూద్దు గాని. మా అక్కకు నప్పకపోయినా నచ్చకపోయినా నీ పేరే చెప్తాను బాబు. ఇది ఎలా ఉంది ఝాన్సీ? కట్టుకుంటే మా అక్క పెళ్లి కూతురులా కాదు, పెళ్లి కూతురు తల్లిలా ఉంటుంది. ఇది ఇది లేటెస్ట్ డిజైన్. ఇప్పుడు ఇది ఎలా ఉంది? చీర కట్టుకునేది మా అక్క, అమ్మవారు కాదు. అది చెప్పండి, ఈ చీర ఎలా ఉంది? అరే చాలా బాగుంది. నీకు కాస్త టేస్ట్ ఉంది దినకర్. టేస్ట్ ఉండటం మాట నిజమే గాని నా పేరు మాత్రం దినకర్ కాదు, శ్రీరాజ్ అంటారు. మీరా? దినకర్, ఈయన రాజు గారు. ఒకసారి నన్ను రౌడీ నుంచి కాపాడరునని. రాజు గారు, ఈయన దినకర్ని నా ఫ్రెండ్. ఈజ్ లాయర్. హలో, గ్లాడ్ టు మీట్ యూ. ప్లీజ్ టు మీట్ యూ. మీరు లాయర్ ఎమ్మా, లాయర్ డియా, లాయర్ ఎండియా? సారీ, అవేం డిగ్రీలో నాకు తెలియదు. లాయర్ ఎం అంటే లాయర్ ఫర్ మనీ, లాయర్ డి అంటే లాయర్ ఫర్ డ్యూటీ, లాయర్ ఎండి అంటే డబ్బు కోసం వృత్తి కోసం కూడా వాదించేవాడని అర్థం. ఓకే, బై ద వే, ఈ చీర నచ్చింది లేదో చెప్పలేదు. నీ సెలక్షన్ నచ్చపోవడం ఏంటి? వెరీ నైస్. మరి ఈ చీర సెలెక్ట్ చేసినందుకు నాకు కాఫీ కానీ కూల్ డ్రింక్ అని ఇప్పించాలి. ఏమంటారు? తీసుకోండి. థ్యాంక్ యూ. లాయర్ గారి ఫేస్ చూస్తుంటే తెలివితేటలతో వెలిగిపోతుంది. నేను క్వశ్చన్ కొడతాను, సమాధానం చెప్పాలి. అడగండి, క్షణంలో చెప్తాను. అదే చిన్న క్వశ్చన్. ఒక కోతి తన జాతి లక్షణమైనటువంటి కుప్పిదంతలు వేసుకుంటూ పక్కనే ఉన్న నూతిలో డమాలమని పడిపోయింది. ఆ నూతి యొక్క లోతు 30 అడుగులు. అతి కష్టం మీద పళ్ళు బిగించి రోజుకు 3 అడుగులు ఎక్కుతుంది, 2 అడుగులు జారిపోతుంది. ఈ లెక్కన జయప్రదంగా ఆ కోతి ఆ నూతిలోంచి తన ఇంటికి ఎన్ని రోజుల్లో చేరుతుంది? రోజుకి 3 అడుగులు ఎక్కుతుంది, 2 అడుగులు జారుతుంది. కరెక్ట్ బాస్. అంటే రోజుకు 1 అడుగు ఎక్కుతుంది అనమాట. అంతే బాస్. ఈ 30 అడుగులు అంటే 30 రోజుల్లో బయటపడుతుంది. ఏం సెలవిచ్చారండి, అందుకే మీరు లాయర్ అయ్యారు. తప్పంటావా ఛాన్సీ? తప్పుగా ఏమిటండి పప్పు శుద్ధ లాయర్ గారు. 27 రోజుల్లో 27 అడుగులు ఎక్కేసింది, మీరు అన్నది కరెక్ట్. 28వ రోజున 3 అడుగులు ఎక్కేసింది కదా, ఇంకా దారిపోయే అవకాశం ఎక్కడ ఉంది? హ్యాపీగా తోకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ. ఇలాంటి చిక్కి ప్రశ్నలు బలి వేస్తారేనా? సరే సరే, డ్రింక్ తాగడం పోదాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.